అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీకెండ్. మరి వీకెండ్ అంటే అందరికీ హడావిడి, ఏదో ఒకటి స్పెషల్స్ చేయాలి అని అనుకుంటాము. అలాగే బోర్ కొట్టిన వాళ్ళేమో బయట వెళ్ళి తినాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు బయట ఎంజాయ్ చేయండి. లేదు ఇంట్లో చేసి పెట్టే వాళ్ళకి ఈరోజు మనము బయట ఎలా వీళ్ళు ఆర్డర్ చేసుకుని అక్కడ ఎలా తింటారో మనం ఇంట్లో కూడా అలాగే మంచిగా ఫ్రెష్గా చేసుకుని తినొచ్చు. అది కూడా ఈరోజు చికెన్ డిష్. మరి చికెన్తో చాలా రకరకాలైన డిషెస్ చేసుకోవచ్చు. సో మరి ఈరోజు నేను చూపించబోయేది మన హైదరాబాదీ ఫేమస్ అయిన తందూరి చికెన్. తందూరి చికెన్ అంటే అమ్మో ఏంటి మనకి తందూరు కావాలా లేకపోతే హోల్ చికెన్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. మీ దగ్గర గ్రిల్ అంటే అవన్ ఉంటే మీరు అవన్లో అయినా చేయొచ్చు, లేదంటే స్టవ్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. కానీ నా దగ్గర అవన్ ఉంది, నేను అవన్లో చేస్తున్నాను. ఒకవేళ అవన్ లేని వాళ్ళు మామూలుగా గ్రిల్ ప్యాన్ ఉంటే ప్యాన్ మీద వేసుకొని కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను గ్రిల్ మన అవన్లో కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్గా మనకి ఈ తందూరి మసాలా చేయటం కోసం ఏం కావాలో చూద్దాం ఫస్ట్గా. అయితే దానికన్నా ముందు మరి చికెన్ ఎలా కావాలో అది కూడా చూడాలి కదా. మెయిన్ వచ్చేసి చికెన్, ఈ తందూరి చికెన్కి చూస్తారు కదా హోల్ చికెన్ తీసుకుంటారు, లేదంటే ఇలా లెగ్ పీస్తో మన సైడ్లో ఉన్న థై, ఇది లెగ్ కమ్ థై ఉన్న పీస్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన తందూరి చికెన్ చేసుకోవచ్చు. లేదు మీరు హోల్ చికెన్తో ట్రై చేస్తా అంటే కూడా హోల్ చికెన్ తీసుకొచ్చేసి చక్కగా కాట్లు పెట్టుకొని కూడా మీరు హోల్ చికెన్ని ట్రై చేయొచ్చు. అయితే ఫస్ట్గా మనము ఈ హోల్ చికెన్ని మనం ఇప్పుడు గ్రిల్ చేసామనుకోండి, మరి మసాలా లోపల పట్టుకోవాలి కదా. లోపల పట్టుకుంటేనే టేస్ట్, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్గా మనము మీట్ ఏదైతే ఎక్కువగా ఉన్న దగ్గర ఇలా గ్యాషెస్ మంచిగా ఒక షార్ప్ నైఫ్ తీసేసుకుని ఇలా కట్ చేసేసుకుంటే మనకి లోపల మసాలా మొత్తం దూరిపోతుంది. చూడండి, తినేటప్పుడు కూడా మనము కట్ చేసుకుని హ్యాపీగా ఈ కటింగ్స్లో మంచిగా కట్ చేసుకుని తినేసేయచ్చు. ఇలా కాట్లు పెట్టేసేయండి ఫస్ట్గా. సో చూడండి, కాట్ పెట్టేశాను. ఇలా ఇంకో వైపు కూడా తిప్పేసి ఇంకో వైపు కూడా ఇలాగే మీట్ ఉన్న వైపు ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది మన చికెన్ పీస్ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని మ్యారినేట్ చేయాలి కదా. సో ఇది పక్కన పెట్టేస్తాను. అయితే యూజువల్గా మ్యారినేట్ మీరు కంపల్సరీగా 24 hours మ్యారినేట్ చేయండి. అప్పుడే మనకి మంచి సాఫ్ట్ టెండర్ జ్యూసీ అయిన తందూరి చికెన్ వస్తుంది. తందూరి మసాలా చేయటం కోసం మనకు కావాల్సింది పెరుగు కూడా గట్టి పెరుగు ఉండాలి. అప్పుడే మనకి చికెన్కి చక్కగా పట్టుకుని ఉంటుంది. ఇది నేను 10 minutes వరకు లేదంటే ఒక 5 minutes వరకు మీరు టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్లో పెరుగు వేసేస్తే మనకి ఇలా గట్టిగా హంగ్ యోగట్ వచ్చేస్తుంది. ఇది సరిపోతుంది మనకి ఇంత. ఇందులో మనం ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం రెడ్ కలర్ కోసం, లేదంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్, చూడండి ఎంత రెడ్ కలర్ ఉందో. అలాగే మిరియాల పొడి, ఇందులో కొద్దిగా నిమ్మరసం, అలాగే కొంచెం ఆమ్చూర్ పొడి, కొంచెం ఎక్కువ కాదు, నిమ్మరసం కూడా వేసాం కాబట్టి ఎక్కువగా వేయకండి. ధనియాల పొడి, మీకు ఎన్ని లెగ్ పీస్లు తీసుకున్నారో అన్ని లెగ్ పీస్కి తగినంత మీరు మసాలాని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇందులో గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి కొంచెం ఎందుకంటే ఎక్కువ వేసారనుకోండి చేదు వచ్చేస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి మంచి ఫ్లేవర్ ఇస్తుంది తందూరి చికెన్కి. సో మరి ఇక్కడ నా దగ్గర కసూరి మేతి ఉంది. ఈ కసూరి మేతి యూజువల్గా మనకి బయట దొరుకుతుంది. అంటే మెంతి కూర ఎండిపోయింది ఉందనుకోండి, మీరు బయట ఎండలో పెట్టేసేయండి, ఇలా మీకు మెంతి కూర రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఇలా చేసేసామనుకోండి, ఇలా మనకి పొడి కావాలి, ఇలా వేస్తే మనకి ముక్కలుగా ఇవే పీసెస్గా ఉంటాయి. మనకి చక్కటి పొడి రావడం కోసం
దీన్ని కొద్దిగా మనం పాన్ మీద కాస్త వేడి చేసామనుకోండి, మనకు మంచిగా పౌడర్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. ఇది వేడెక్కే లోపల మరి మెయిన్ సాల్ట్ వేయలేదు నేను, సో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను, తగినంత సాల్ట్. మరి పసుపు కొంచెం. ఇందులో మీరు కలర్ కావాలి అంటే రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఎందుకు చెప్పండి కలర్స్ వేసి పాడు చేయాలి. అయితే నేను ఇక్కడ అవన్ని కూడా ఆన్ చేసుకుంటాను. అవన్ వచ్చేసి గ్రిల్ మోడ్లో పెట్టుకోవాలి. ఇది గ్రిల్ చేస్తున్నాం కాబట్టి గ్రిల్ మోడ్లో నేను ఒక ప్రీ హీట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా మనకి చికెన్ రెడీ అవుతుంది. మరి ఇక్కడ పాన్ వేడెక్కిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కసూరి మేతి ఏదైతే ఉందో ఇది ఇందులో వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ కాదు. ఇది కొద్దిగా వేడెక్కితే మంచిగా క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మనం పొడి చేసుకోవచ్చు. మన కసూరి మేతి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు క్రష్ చేసేసారనుకోండి ఇలా పొడిగా అయిపోతుంది. ఈ పొడిని ఇప్పుడు మనం చేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిపేస్తే పొడి అయిపోతుంది. చూసారా, చక్కటి పొడి కసూరి మేతి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం వేసేసేయండి. ఒక ½ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఇంకా చేయి పెట్టేసి ఈ మసాలాని బాగా మిక్స్ చేసేద్దాం. సో ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్కి మొత్తం ఇది పట్టించేద్దాం. ముద్దలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో కాట్లు పెట్టాం కదా, ఈ కాట్ల మధ్యలో మొత్తం చికెన్కి మంచిగా ఒక మసాజ్ లాగా రబ్ చేసేసేయండి. టేస్టీగా కావాలి అని అంటే మరి చేయి పెట్టక తప్పదు. అలాగే ఇంకో వైపు కూడా నేను ఇంకో పీస్ని ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాను, ఎందుకంటే మంచిగా జ్యూసీ అయిన చికెన్ రావాలని. అది కూడా రెడీగా ఉంది. ఎక్కువగా మొత్తం మసాలాను రుద్దేసేయండి. ఇది ఎలా కాల్చుకోవాలి చెప్పాను కదా, గ్రిల్ చేసుకోవాలి. అయితే గ్రిల్ అయినా కూడా మరి దేంతో, నూనెతోనా దేంతోని కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుందంటే బటర్తో మీరు తందూరి చికెన్ని గ్రిల్ చేసుకుంటే సూపర్ టేస్టీగా మన రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది ఫ్లేవర్ మొత్తం. మరి ఇప్పుడు బటర్ తీసుకుని ఈ బటర్ని కూడా మనం కొంచెం సాఫ్ట్గా ఉన్న బటర్ని అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి. ఎక్కువగా పట్టదు, కొంచెం. ఇప్పుడు గ్రిల్ చేసుకోవటమే. అయితే ఇక్కడ గ్రిల్ చేసుకోవటానికి యూజువల్గా అవన్ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే అవన్స్కి పైన ఉంటుంది గ్రిల్ మోడ్. సో ఆ దానికి పెట్టాలి అని అంటే ఇలాంటి స్టాండ్ మీకు దొరుకుతుంది. అంటే యూజువల్గా ఇన్బిల్ట్గానే ఇస్తారు. ఆ స్టాండ్ పై మనం ఈ చికెన్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇది రెడీ. ఇది ఇక్కడ నేను చికెన్ని దీని మీద పెట్టేస్తాను. ఇంకా మసాలా ఏమన్నా ఉంటే పైన రుద్దేసేయండి. అలాగే ఇంకొక చికెన్ కూడా. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం అవన్లో పెట్టేద్దాం. అయితే అవన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి గ్రిల్ అవుతూ ఉంటే మనకి బటర్ అలాగే ఈ మసాలా కొంచెం డ్రాప్గా పడుతూ ఉంటుంది. సేఫ్ సైడ్గా ఒక ప్లేట్ కింద పెట్టేసేయండి. అవన్లో పెట్టే ప్లేట్ పెట్టేస్తే మనకి జ్యూసెస్ అన్ని కింద పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం గ్రిల్ మోడ్లో ఆన్ ఒక 30 to 35 minutes వరకు మంచి కలర్ వచ్చేంత వరకు మధ్యలో అవన్నీ ఓపెన్ చేస్తూ మీరు కొంచెం ఆయిల్ పెడుతూ ఉండండి, లేదంటే బటర్ అన్న పెట్టేసేయండి. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే ఇంకా అని తినటమే వీకెండ్లో. మంచిగా గ్రిల్ అయిపోయింది తందూరి చికెన్. మంచి కలర్ కూడా వచ్చేసింది. మరి మళ్ళీ చూస్తూ ఉన్నాం, మధ్యలో నేను తీస్తూ చెక్ చేస్తూ ఉన్నాను. చూసారా ఎంత యమ్మీగా మన తందూరి చికెన్ కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం మీకు మాడిన టెక్స్చర్ రావాలి అంటే ఇంకొంచెం సేపు గ్రిల్ చేసేసేయండి, సరిపోతుంది. లేదు అనంటే పెనం పెట్టేసి కొద్దిగా బటర్ వేసేసి మరి కాస్త పెనం మీద కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేయటమే. మరి సర్వ్ చేయడం ఎలా అంటే పక్కన 2-3 ఉల్లిపాయలు, సలాడ్ అవన్నీ ఇస్తే చాలా బాగుంటుంది. మనం లెగ్ని పట్టుకుని ఇటువైపు ఒకటి
అలాగే ఇటువైపు ఒకటి. మరి బటరీ ఫ్లేవర్. లాస్ట్కి కొంచెం పైన చాట్ మసాలా చల్లేసేయండి. చూసారు కదా ఎంత సింపుల్లో. మన ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ ఈ తందూరి చికెన్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కాదు, మీకు ఈ చాట్ మసాలా ఫ్లేవర్ నచ్చితే కొంచెం వేసుకుని తినేస్తే ఇంకా వీకెండ్ ఎంజాయ్ హ్యాపీగా. సో మరి నేను తినడానికి రెడీ. మరి మంచిగా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇది ఎలా తింటారు? యూజువల్గా అయితే కొంచెం స్టైల్గా ఉండాలంటే నైఫ్ ఫోర్కు పట్టుకొని తింటారు, కానీ మనం చూడండి చికెన్ కూడా జ్యూసీగా చక్కగా ఉడికింది. ఇలా సాఫ్ట్గా ఓవర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంది. మసాలా కూడా సూపర్ టేస్టీ. నేను సాల్ట్ ఎక్కువైపోయిందేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా ఫ్రెష్గా మన ఇంట్లోనే బటర్తో మంచి సింపుల్ అయిన మసాలాతో కాల్చుకుని టేస్టీగా ఉంది. మరి ఈ సండే మీరు సింపుల్గా ఈ చికెన్ని ట్రై చేస్తారా? తందూరి చికెన్ ఇంట్లోనే ఫ్రెష్గా. తందూరి చికెన్ తయారు చేయు విధానం: ముందుగా చికెన్ లెగ్ పీస్ తీసుకుని కాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో హంగ్ యోగర్ట్ మరియు కాశ్మీరీ చిల్లీ పౌడర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి స్టవ్ పై పాన్ పెట్టుకుని ఇందులో కసూరి మేతి వేసుకుని కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పొడి చేసుకుని ఈ యోగర్ట్ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకుని మరొకసారి మిక్స్ చేసి చికెన్ లెగ్ పీసెస్ కి చక్కగా కాట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ మసాలాని మొత్తం చికెన్ పీస్ కి చక్కగా పట్టించి చివర్లో బటర్ క్యూబ్స్ ని లేదా బటర్ తో బ్రష్ చేసేసి గ్రిల్ మోడ్ లో మైక్రోవేవ్ లో పెట్టుకుని ఒక 30 to 35 మినిట్స్ వరకు మంచి రంగు వచ్చేంత వరకు మధ్యలో బటర్ అప్లై చేస్తూ చుట్టూరా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చివర్లో చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని ఉల్లిపాయ అలాగే క్యారెట్ లేదా క్యాబేజీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఈ రోజు మన సింపుల్ అయిన తందూరి చికెన్ వీకెండ్ స్పెషల్. మరి మండే మళ్ళీ కలుద్దాం బ్రేక్ఫాస్ట్ సెషన్ లో.